ఎందుకంటే ఆ ఉద్యమంలో పేగుబంధము అనుబంధము అవినాభావం ఉన్నది కనుక దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క వారి వ్యక్తిగతమైనటువంటి కోణాలలో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోణాలలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు విలీనమే అంటున్నామంటే సార్ ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పిండు. హైదరాబాద్ సంస్థానం అనేటువంటిది అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలే తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి దశలో అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి దశలో భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. సో భారత ప్రభుత్వం ఆహ్వానిస్తున్నటువంటి దశలో నిజంగా మన దేశం అనేటువంటిది హైదరాబాద్ సంస్థానం అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ 8 జిల్లాలుగా, మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలతో కూడుకున్నటువంటి ఆనాటి హైదరాబాద్ రాజ్యం ఒక రాజ్యం. భారత రాజ్యం ఎట్లా ఉందో, భారతదేశం ఎట్లా ఉందో, పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ ఏ విధంగా ఉందో, హైదరాబాద్ రాజ్యం అనేటువంటిది కూడా ఒక రకంగా అదే విధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అట్లాంటి రాజ్యం మరి కొనసాగుతున్నటువంటి దశలో ఇక్కడి నిజాం దురదృష్టవశాత్తు రజాకార్ల మీద ఆధారపడి ప్రభుత్వ పాలన కొనసాగించే ప్రయత్నం చేసిండు. కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే హైదరాబాద్ అంటే సెప్టెంబర్ 17 అంటేనే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకం అనేటువంటి ఒక ప్రచారం, విష ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం కొద్దీ ఆ ప్రచారం బాగా ఉండడం వల్లనే కొంతమంది విలీనము, కొంతమంది విద్రోహము, కొంతమంది విమోచనము, విముక్తి ఈ మధ్యకాలంలో ప్రజాపాలన అనేటువంటిది వచ్చింది. నిజంగా ముస్లింలు కూడా ఎక్కడ నిరంకుశత్వాన్ని వ్యతిరేకించారు, నిజాంను నిరంకుశుడిగా చూసారు తప్ప ముస్లిం పాలకుడిగా చూసినటువంటి సందర్భం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఉన్నటువంటి షోయిబుల్లా ఖాన్ కావచ్చు, మగ్దుమ్ మొయినుద్దీన్ కావచ్చు, తురేబాజ్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ నిరంకుశుడైనటువంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు కానీ ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. కాబట్టి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా యావత్తు నిరంకుశత్వాన్ని నిరసిస్తూ, ఎంతటి నిరంకుశత్వం అంటే పక్కన ఉన్నటువంటి బైరాన్పల్లిలో ఇదే ఆగస్టు నెల 27వ తారీఖు నాడు చుట్టుముట్టియ 3 సార్లు నిజాం సైన్యాన్ని తరిమి కొట్టినా కూడా వాళ్ళు కుట్రల ద్వారా అక్కడ ఉన్నటువంటి వందలాది మందిని పుట్టన పెట్టుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. అదేవిధంగా పరకాలలో జాతీయ జెండా ఎగరవేస్తే ఆ జెండాకు ఎవరెవరైతే ఎగరవేసారో వాళ్ళందరినీ మొత్తం అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ముందు నిలబెట్టి కాల్చివేసినటువంటి సందర్భం ఉంది. సో ఈ రకమైనటువంటి నికృత్యాలు ఒకవైపు జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని అందరినీ అణిచివేసే ప్రయత్నం చేసిండు. ఇట్లాంటి వాటిని చూసి భరించలేక నారాయణరావు అనేటువంటి ఒక మహనీయుడు నిజాం మీద ఒక బాంబు వేసే ప్రయత్నం కూడా చేసిండు. అది దురదృష్టం కొద్ది విఫలమైంది. లేకపోతే ఆ రోజే నిజాం చనిపోయేటోడు, మన సంస్థానం విలీనం భారతదేశంలో అయ్యేదేమో. కానీ ఆయన దురదృష్టం కొద్దీ అది ఫెయిల్ కావడం, అతను తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఆయనకు ఉరిశిక్ష కూడా ఖరారు చేసినటువంటి సందర్భం ఉంది. అదృష్టం కొద్ది ఏంటంటే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ఒక 2 రోజుల ముందు భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడంలో ఆయన ఉరిశిక్ష అనేటువంటిది రద్దయింది. లేకపోతే ఆయన కూడా అమరుడయ్యేవాడు. కాబట్టి ఇట్లాంటి చాలామంది త్యాగాలు చేశారు. వారి యొక్క త్యాగాల ఫలితంగా హైదరాబాద్ విమోచనం అనేటువంటిది జరిగింది. నిజంగా విలీనం అనేటువంటి జరిగింది. విలీనం అని ఎందుకు అంటున్నామనంటే మనం హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా మేము భారతదేశంలో కలుస్తాం అని చెప్పి కాంగ్రెస్ ఆధ్వర్యంలో జైన్ ఇండియా ఉద్యమం, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో జైన్ అయిద్దామని ఆ రోజు అనేక ర్యాలీలు, అనేక రకాలైనటువంటి తీసారు. ఆ తీయడం వల్లనే మనం భారతదేశంలో అధికారికంగా మనం హైదరాబాద్ సంస్థానం అనేటువంటిది విలీనం కావడం అనేటువంటి జరిగింది. కనుక దీన్ని విలీన దినంగా చూడడంలో ఎలాంటి తప్పు అనేటువంటిది లేదు. కానీ వారి రాజకీయ కోణాలలో వారు మాట్లాడుకుంటున్నారు, అది ఏమన్నా ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఈ కోణంలో నుంచి తెలంగాణలో ఉద్యమంలో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రదర్శించారు. మనం చివరిగా ఒక్క విషయం చెప్పి మేము ముగిస్తా. ఎందుకంటే తెలంగాణ సాహిత్యం ఎప్పుడైతే స్పష్టమైనటువంటి పద్ధతిలో ప్రజలకు వెళ్ళిందో అప్పుడు విప్లవం సక్సెస్ అయింది. మీకు సాయుధ పోరాటంలో కానీ, మొన్న మలిదశ తెలంగాణలో కానీ, అదే 69లో సాహిత్యం లేదు, అంత సాహిత్యంతో కూడుకున్నటువంటి పాటలు వెలుగులోకి రాలేదు, జనంలోకి రాలేదు. కనుక మనకు ఆ విప్లవం సక్సెస్ అయినట్టు కనబడదు. కానీ నీకు బండెనక బండి కడతా, ఏ బండి కడతా, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే వస్తావు కొడుకు నైజాం సర్కారోడా అనే పాట చాలా అద్భుతమైనటువంటి పాట. బండి యాదగిరి రాసినటువంటి ఈ పాట మొత్తం జనాలలో విపరీతంగా నాని ఆ ప్రజలందరినీ చైతన్యవంతులైనటువంటి చేసింది. అట్లా అనేక మంది త్యాగాల ఫలితంగా నిజంగా వారి యొక్క త్యాగాలకు గుర్తుగా నిజంగా చాలామంది వేలాది మంది చనిపోయి ప్రపంచానికే ఒక వెన్నె తెచ్చినటువంటి విప్లవం ఇది. నేను అంటున్నాను, భారతదేశం కంటే గొప్ప విప్లవంగా చెప్తాం. ఎందుకంటే దున్నేవాడికే భూమి అనే నినాదం ఇచ్చి
భారతదేశంలో భూస్వాముల చేతిలో, దొరలు, పటేన్లు, పటవార్ల చేతిలో ఉన్నటువంటి ఈ కబ్జాలలో ఉన్నటువంటి భూమిని విడిపించి పేదలకు సంఘం అనేటువంటి పేరుతోని ఆ రోజు పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉంది. ఈ సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రభావ ఫలితంగానే భారత రాజ్యాంగం మీద పడి 9వ షెడ్యూల్ అనేటువంటి దాన్ని భూ సంస్కరణలనే చట్టం తీసుకురావడానికి భారత రాజ్యాంగ మొదటి సవరణ కూడా ఈ ఆస్తి మీద, ఈ భూమి మీదనే జరగడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి అంతటి ప్రభావితం చేసింది ఒక భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఈరోజు రష్యా, పోర్చుగల్, స్పెయిన్, చైనా లాంటి దేశాలలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని వాళ్ళు చేర్చుకున్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. అంత గొప్ప మహోన్నతమైనటువంటి పోరాటం ఈ రోజు కూడా భూ సమస్య పరిష్కారానికి కేవలం సాయుధ రైతాంగ పోరాటం యొక్క ధ్యేయంలోనే మనకు కనబడతా ఉన్నది. అది సంపూర్ణంగా అమలు చేసినాడే అందరికీ పేదలకు దున్నేవాడి చేతిలోనే భూమి ఉండదు. ఎంత మంచి నినాదం చూడండి. అర్హత ఉన్నటువంటి వాడికే ఉద్యోగం, ఎన్నికలలో గెలిచినటువంటి వాడే రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధిగా ఎట్లా గుర్తిస్తామో భూమి దున్నగలిగినటువంటి వాడి చేతిలోనే భూమి ఉండాలి, కానీ రియల్ ఎస్టేట్ చేతులలో, పొలిటికల్ లీడర్ల చేతుల్లోనో, ఫిలిం స్టార్ల చేతుల్లోనో ఉండకూడదనేటువంటి ఒక మంచి నినాదాన్ని ఇచ్చి ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని ఇచ్చినటువంటి సాయుధ రైతాంగ పోరాటాన్ని సమగ్రంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి సెప్టెంబర్ 17 యొక్క విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.